హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్ కాశీ చందు బ్లాగ్స్. నేను ఇప్పుడు దశాశ్వమేధ్ ఘాట్లో ఉన్నానండి. మీరు భయపడ్డట్టు ఇప్పుడు వాటర్ ఏం లేదండి, నేను ఘాట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ గంగా ఆరతి కూడా జరుగుతుంది, మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ స్నానాలు కూడా చాలా మంది చేస్తున్నారు. మీరు అనుకున్నట్టు రోడ్డు మీద వాటర్ ఏం లేదండి, ఫ్లోటింగ్ ఒకసారి వాటర్ కొంచెం ఎక్కువ పెరిగినాయి, ఇప్పుడు తగ్గిపోయింది. వాటర్ ఫ్లోటింగ్ ఉంది కానీ ఇప్పుడు పర్లేదండి. ఇక్కడ గంగా స్నానం చేయొచ్చు, ప్లస్ మీరు గంగా ఆరతి కూడా చూడొచ్చు, బోట్లో కూర్చొని చూడొచ్చు, లేదంటే పైన ఇక్కడ డాబా మీద కూర్చొని కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీకు బోట్లు ఉంటాయి, దాంట్లో కూర్చొని మీరు గంగారతి చూడొచ్చు, మీకు ఏం భయం లేదు. అలాగే మీరు ఇక్కడ దర్శనాలన్నీ కూడా చేసుకోవచ్చు. కాశీ విశ్వనాథ్, అన్నపూర్ణ, విశాలాక్షి, కాలభైరవ ఎలాంటి దర్శనాలకి మీకు ఇబ్బంది లేదు, అన్ని దర్శనాలన్నీ చేసుకోవచ్చు అండి. మీరు కాశీ లైవ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, కాశీ చందు బ్లాగ్స్. మీకు ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు గంగారతి ఎక్కడ జరుగుతుంది అనేది కూడా, ఘాట్లో స్నానం చేసేది కూడా మీకు చూపిస్తానండి. అండి ఇక్కడ స్నానం కూడా చేస్తున్నారు చూడండి ఘాట్లో. ఘాట్ ఇక్కడ వరకు మీరు రావచ్చు, ఘాట్ వరకు. ఇక్కడ చూడండి మీకు బోట్లు ఉన్నాయి కదా, బోట్కి ఎదురుగా వెళ్ళి మీరు గంగారతి చూడొచ్చు. బోట్లో కూర్చొని ఎదురుగా ఇక్కడ డాబా మీద ఇస్తున్నారు గంగారతి. 7 ఇస్తున్నారు, 7 మెంబర్స్ ఇస్తున్నారు. పక్క ఘాట్లో 5 మెంబర్స్ ఇస్తున్నారు అండి, నో ప్రాబ్లం. మీరు ఇక్కడ ఉండి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఘాట్ వరకు అందరూ రావచ్చు, దశాశ్వమేధ్ ఘాట్ వరకు రావచ్చు. ఇక్కడ ఘాట్లో స్నానం చేయొచ్చు, నో ప్రాబ్లం. గంగారతి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం అండి. ఓం నమ శివాయ.